రైట్. నర్సు ఓకే. సో మనం ఏదైనా మూమెంట్ చేసినప్పుడు చేంజ్ ఏం రాలేదు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఈ డిస్టర్బెన్స్ లో ఒకటి. సరే, మనం ఈరోజు కీస్, కట్టర్స్ అండ్ పిన్ జాయింట్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, వీటిని ఎలా డ్రా చేయాలి, అసలు కీస్ అంటే ఏంటి, ఫస్ట్ పాయింట్ కీస్ అంటే ఏంటి అనేది తెలియాలి మనకి. ఇట్స్ ఎ సింపుల్ థింగ్. ఓకే, హియర్ దిస్ ఈస్ కాల్డ్ కీ. వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీ ఉంటాయి. ఓకే. హలో, మ్యూట్లో ఉండండి. సో దిస్ ఈస్ కీ. సో కీ వచ్చేసరికి ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ లో ఉంటాయి. మెయిన్ కీ, వాట్ ఈజ్ కీ? సో కీ వచ్చేసి మనకి ఏంటంటే ఒక పవర్ అనేది జనరేట్ అయినప్పుడు ఆ పవర్ ని ఒక షాఫ్ట్ నుంచి ఇంకొక షాఫ్ట్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేసేదే కీ. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ తెలియాలి అంటే మీకు పొలాల్లో వాటర్ ఇంజన్ చూసుంటారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఇంజన్ మారిపోయినాయి. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఓకే, ఓకే, అది సిగ్నల్స్ ప్రాబ్లం. ఓకేనా, అది మనం ఏం చేయలేము. నో ప్రాబ్లం. ఓకే, అయినా బట్ ఈ వీడియో సేమ్ వీడియో మళ్ళీ నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేసినాక సెండ్ చేస్తా కదా, ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి. సరిపోతుంది మీకు ఐడియా కోసం. సో దెన్ ఇప్పుడు ఏంటంటే మనకి కీ వచ్చేసరికి ఏంటంటే పవర్ ఒక షాఫ్ట్ నుంచి ఇంకొక షాఫ్ట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పాను. ఇవి మనం చూడాలంటే వాటర్ పంప్, ఇప్పుడు వాటర్ ఇంజిన్ ఉండే ఇంతకు ముందు పాత ఇంజిన్స్ కనుక మీరు చూసినట్టయితే పొలాల్లో ఒక హ్యాండిల్ పెట్టేసేసి రొటేట్ చేస్తూ ఉండేవారు. ఓకే, ఈ హ్యాండిల్ ఏదైతే ఉందో ఆ హ్యాండిల్ పవర్ అంటే మనిషి హ్యాండిల్ తిప్పుతా ఉన్నాడు అంటే మ్యాన్ పవర్ వచ్చేసరికి ఏంటంటే మనిషి పవర్ అనేది యూజ్ చేస్తా ఉన్నాడు. ఆ పవర్ ఇంజిన్ లోకి వెళ్ళడానికి మనం మధ్యలో ఒక కీ లాంటి ఒక ఇది ఉంటుంది అనమాట, స్లాట్. ఆ స్లాట్ తో కీ అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఇన్సర్ట్ అయిపోయి పవర్ అనేది ట్రాన్స్మిట్ అయిపోయి ఇంజిన్ స్టార్ట్ అవుతుంది మనకి. ఓకే, సో సేమ్ ఆ కాన్సెప్ట్ తోటి మనకి ఏంటంటే ప్రతి ఒక్క ఇంజిన్ మనకు రన్ అవ్వాలి అన్నా కానీ, ఇంజినే కాదు గేర్స్ కానీ లేదంటే ఏదైనా సరే ఇంజిన్ ఎటువంటి పవర్ అయినా సరే వన్ ప్లేస్ టు అనదర్ షాఫ్ట్, అంటే వన్ షాఫ్ట్ టు అనదర్ షాఫ్ట్ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నప్పుడు మనం మెయిన్ గా ఈ కీస్ యూస్ చేస్తాం అనమాట. ఓకే, జనరల్ గా మనం చూసినట్లయితే కీస్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను హౌ టు డ్రా అనేది. ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా షాఫ్ట్ with 2D. Okay, this is shaft. You can imagine this is shaft, front view. And now this is key. This is a separate part. Okay. Same this shaft in 3-dimensional. Okay. Right. Silence. Okay. Then this is shaft. You can imagine this is 3D shaft. Here we see. I'm going to. ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి, స్లాట్ లాంటిది ఒకటి గీసాను నేను. యాక్చువల్లీ యూ కెన్ సీ ఇది షాఫ్ట్ లాగా ఒకటి ఉంటుంది. ఓకే, దీంట్లోకి కీ వెళ్ళాలి. ఇక్కడ కీ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఓకే ఇన్ 3-dimensional mute all in 3-dimensional you can lay like this. ఓకే, దిస్ ఇస్ కీ. ఈ కీలో సగం పార్ట్ ఈ షాఫ్ట్ లో ఉంటుంది, మిగతా సగం పార్ట్ వచ్చేసి మనకి వేరే షాఫ్ట్ లో ఉంటుంది అనమాట. అంటే లుకింగ్ హియర్ ఇది చూడండి, ఈ పార్ట్, ఈ బోటమ్ పార్ట్ ఏదైతే ఉందో ఆ బోటమ్ పార్ట్ ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది. ఇక రిమైనింగ్ పార్ట్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే మనం ఏదైతే పవర్ ట్రాన్స్మిట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ పార్ట్ లో ఇన్సర్ట్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ కీస్ యూ కెన్ యూజ్. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే సింపుల్ డయాగ్రామ్ ఒకటి మీకు డ్రా చేసి చూపిస్తాను ఇప్పుడు. ఓకే,
couple joint. I take some simple couple joint I can take. Okay, how to draw the couple joint? Now here we see. At the same time, how to insert also I can show you. First, I can take one object here, and then now first I'm going to fix here shaft. You can take this is shaft. You can take like this shaft. This is part. దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ కపుల్. ఇక్కడ ఈ షాఫ్ట్ లో ఇప్పుడు పవర్ జనరేట్ అవుతుంది. ఈ జనరేట్ అయిన పవర్ నాకు ఇది కూడా రొటేట్ అవ్వాలి, అంటే ఈ షాఫ్ట్ తో పాటు ఇది రొటేట్ అవ్వాలి. సో ఈ రెండు రొటేట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ షాఫ్ట్ లో మనం ఏం చేస్తామంటే, ఇక్కడ చూడండి హిడెన్ లైన్స్ తో చూపిస్తున్నాను మీకు. ఈ హిడెన్ లైన్స్ తో వచ్చేది ఏంటంటే హోల్. ఓకే, అలాగే ఇక్కడ కూడా మనకి హోల్ ఉంటుందన్నమాట. చూడండి ఈ స్పేస్ ఏదైతే ఉందో, ఈ డాటెడ్ స్పేస్ ఏదైతే ఉందో మీకు, ఆ డాటెడ్ స్పేస్ వచ్చేసరికి ఏంటంటే మనకి కీ ఇన్సర్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే ప్లేస్ ఉందో ఈ ప్లేస్ లో నేను కీ గనక ఇన్సర్ట్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి ఈ విధంగా. సో ఈ విధంగా కీ ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ షాప్ లో ఉన్న పవర్ వచ్చేసరికి దీనికి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అంటే దిస్ ఇస్ అనదర్ వన్ కపుల్. ఐ షో విత్ సమ్ హ్యాకింగ్. మహేష్, మహేష్ ఎవరో డిస్టర్బెన్స్ ఉంది, ఒకసారి మ్యూట్ లో పెట్టేసి అందరినీ. సెట్టింగ్స్ లోకి వెళ్ళు, మోర్ లోకి వెళ్ళి సెట్టింగ్స్ లోకి వెళ్దా. ఓకే, వద్దులే వద్దులే, ఎందుకంటే మళ్ళీ నువ్వు అన్ని మ్యూట్ చేసి నేను మాట్లాడే వాయిస్ కూడా వినపడదు మీకు. ఓకే, వద్దు వద్దు వద్దు. ఓకే, సరే. ఓకే ఓకే, వాళ్ళకి చెప్పు, ఇంటిమేట్ చేయి, మెసేజ్ పెట్టు, ఆల్ మ్యూట్ అని. ఓకే, సో ఓకే, నో ప్రాబ్లం. రైట్ హియర్ దిస్ ఇస్ షాఫ్ట్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు డ్రా హియర్ ది షాఫ్ట్ ఇన్ side view. It's look like, but here is some hole is there, so this is keyhole. Okay, this circle is called here, this to this, and then here to here is there. So I am going to draw this circle. Now here I am going to fix key. See this is key. We see already. Here see, look at this. This is key. Okay, same key we are going to fix in here like this. This is the side view, and now this front view of the key is like this rectangular box. Then here we see this is the rectangular box. ఓకే, ఈ రెక్టాంగులర్ బాక్స్ ఈ విధంగా మనం ఫిక్స్ చేసాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ షాఫ్ట్ రొటేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ కపుల్ కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో హౌ టు క్యాలిక్యులేట్ ది, హౌ టు డిజైన్ ది కీ. నౌ హియర్ దిస్ ఈజ్ యూ కెన్ టేక్ ఎల్. ఓకే, రైట్. సో నౌ హియర్ వి టేక్ ఎల్. And now come to here. Let's see, this is width of the key W. లేదు, అవుతుంది అవుతుంది అవుతుంది, అవుతుందిలేమ్మా, అవుతుంది, ఇబ్బంది లేదు.
56, 57 అవుతుంది. ఓకే. అండ్ దెన్ హియర్ ఈజ్ హ్యాచింగ్ a shaft. ఇప్పుడు ఈ షాఫ్ట్ వచ్చేసరికి ఏంటంటే దిస్ ఇస్ కాల్డ్ డయామీటర్. You can take this is diameter d. Okay. Here thickness of the key. We need thickness of the key. I am going to fix here. You see, this is thickness of the key. Okay. That is coming from here. You can take this half of, for example, 1t. Now half. ఎందుకంటే షాఫ్ట్లో సగం వెళ్ళిపోవాలి, కపుల్లో సగం వెళ్ళిపోవాలి. సో దీంట్లో షాఫ్ట్లో సగం వెళ్ళిపోవాలి కాబట్టి యూ కెన్ రైట్ హియర్ 0.5 into t. And again above also 0.5 into t. Half of t is above side, half of thickness is below side of the shaft. Okay, this is called a key joint. మనం ఏదైతే ఇప్పుడు డ్రా చేశానో దట్స్ ద నేమ్ is called a key joint. Okay. And so this is procedure of key, and now here we are going to see some different types of keys. Look at here in this picture we are having hollow saddle key. Okay, and see this hollow saddle key. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ కీకి కొంచెం సర్క్యులర్ షేప్ అంటే రేడియస్ చూడండి. ఒకసారి జూమ్ చేస్తాను నేను. సేపు వెయిట్ చేయండి. I think clarity వస్తుంది. Clarity. So look at this. Yes. Now look at this here. Curve shape. Some amount of radius is there. Okay. So this type of radius only అంటే దాన్ని మనం hollow saddle key అని చెప్పొచ్చు అన్నమాట. Okay. What is the difference between before and this? We can see here. This is totally square. See this. All are straight lines. Totally square key. Length, width, thickness. Totally square key. But in here, we see in our observation, some curve is there. That's why we call this. And that is the difference. And the picture is same. Look at this. Okay, same picture. And then now we are going to see next one. Flat saddle key. How to draw flat saddle key? Look at this. Flat saddle key also look like before saying that is can put the name that is called saddle key flat. Okay, flat saddle key అంటాం దీన్ని. మనం ఇంతకు ముందు డ్రా చేసింది కూడా ఫ్లాట్ సాడిల్ కీ అన్నమాట. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ఫ్లాట్ సాడిల్ కీ. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు సీ అనదర్ వన్. లుక్ అట్ దిస్ gibbed head key. Gibbed head key. Okay, look at this key. Here we see, you observe this key, different shape. This is called a gibbed head. Look at this. This is called gibbed head. So in this gibbed head, we can put it here B. The distance of this thing is B, and key length is L. This is width W, and also here is having some distance that is called T, and total is called H. How to calculate? See here. Once we know the WD, diameter of the shaft, how to design key? Next here, see, width of key W is equal to 0.25 into D plus 2 mm add చేయాలి. Okay. For example, 20 mm diameter అనుకుంటే 0.25 into 20 ఎంతైతే ఆన్సర్ వస్తుందో దానికి 2 mm వచ్చేసరికి మీరు యాడ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి థిక్నెస్ ఆఫ్ కీ. దట్ ఇస్ కాల్డ్ హియర్ కీ. దట్ ఈస్ ఈక్వల్ టు 0.67 into W. ఎప్పుడైతే W వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేస్తారో ఆ W వాల్యూని ఇక్కడ ఇంటూ చేస్తే మనకి థిక్నెస్ వాల్యూ వస్తుంది. అట్ ది థిక్కర్ ఎండ్, లుక్ అట్ దిస్, అట్ ది థిక్కర్ ఎండ్, దిస్ ఈస్ థిక్కర్ ఎండ్. ఓకే, అండ్ దెన్ నౌ యూఆర్ గోయింగ్ టు సీ స్టాండర్డ్ ట్యాపర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్యాపర్ ఒకటి ఉంది, షేప్ ఆఫ్ ట్యాపర్ అంటుంది. In mechanical technical word you can say chamfering. Okay, this one is called chamfer అని కూడా చెప్పొచ్చు.
సో దిస్ టేపర్ ఫేస్ ఏదైతే ఉందో ఈ టేపర్ ఫేస్ మనం 1:100 తీసుకోవాలి. దట్ ఇస్ ద స్టాండర్డ్. ఓకే, 1:100 scale ratio is called. Okay, and then now here height of head h is equal to 1.75 t. ఎప్పుడైతే మన టీ వాల్యూ వచ్చిందో మనకు అప్పుడు హెడ్ వాల్యూ వచ్చేస్తుంది. దట్ మీన్స్ హైట్ ఆఫ్ హెడ్. And next width of head b. Width of head is equal to 1.5 into t. We know very well this is called width of a head and this is total is called height of head. Okay, so this is the different type of key that's called Gibbard key. Okay, remember this. And now show the picture here how to insert this thing. This is shaft and this is couple. You can imagine. So this shaft we are having some hole like this, half amount of hole. We can fix this thing. Okay, shaft and couple we are going to fix. After then we are going to transmit the power shaft to couple. Then we are going to fix some key with this key is called a Gibbard key. Okay, more power transmit అవడం కోసం మనం ఈ కీని చేస్తాం అనమాట. ఇవన్నీ డిజైన్ ఆఫ్ కీస్ లో మీరు నేర్చుకోవచ్చు. ఓకే, ఇన్ ఫ్యూచర్ some DMM I think. Okay, we are going to learn, but here we are only see how to draw the diagram. That is the thing in machine drawing. Okay, and now here see here, this is key of key side view, here is key, and now this is sticker B point. Okay, here is distance is called B, and here to here distance is called H. Look at this total height. Okay, that is the difference of Gibbard key. Okay, so this is Gibbard key, and now we are going to see another one. Look at this parallel or feather keys. Look at this parallel or feather keys. Keys చూసారు అక్కడ చూడండి డిఫరెంట్ గా ఉంది. దిస్ ఇస్ షాఫ్ట్. ఈ షాఫ్ట్ లోకి ఈ కీ ఇన్సర్ట్ చేస్తాం. సేమ్ థింగ్ బట్ డిజైన్ యూ జస్ట్ అబ్జర్వ్ ద డిజైన్. గిబ్బర్డ్ కీ, ఫ్లాట్ స్లాడిల్ కీ, like hollow key. You can see this here, different type of designs. See this. This is one type of key. This called is parallel shrunk key. So L, W and T. That is the same thing. And diameter D. Shaft diameter తెలిసినప్పుడు మనం వీటిని డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. Here we see feather keys. Now here feather keys. What is feather keys? Feather keys are different. చూడండి ఇక్కడ ఫెదర్ కీలో వచ్చేసరికి ఏంటంటే సమ్ హోల్ ఇట్ విల్ బి ఇన్సర్ట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ కీ ఇస్ కాల్డ్ ఫెదర్ కీ. యూ కెన్ రిమెంబర్ ఆల్ దోస్ కీస్. ఓకే, ఫెదర్ కీ అనగానే మీకు ఈ డయాగ్రామ్ గుర్తు రావాలి. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఫెదర్ కీస్ లో ఇంకొక టైప్ ఉంది చూడండి, గిబ్బర్డ్ కీ లా ఉంది. బట్ గిబ్బర్డ్ కీలో మనకి ఇక్కడ ట్యాపర్ ఉంది, బట్ హియర్ ట్యాపర్ ఇస్ నో ట్యాపర్ హియర్. ఓకే, ఇస్ ద డిఫరెన్స్. అండ్ నౌ హియర్ ఇది చూడండి, ఇక్కడ చూసినట్లయితే పాయింట్ కి రెండు వైపులా మనకి గిబ్బర్డ్ టైప్ లో ఇచ్చారు, but it's a curvature shape. See this curvature shape. And how to insert, here also they given insert diagram. Look at this. This is shaft, okay, entire shaft, and this is couple. So this is shaft and this is couple, and then here we fix key like this. These dimensions we should know very well. Why? Because this is the standard 0.5 t, 0.5 t. Already we discussed it. See here. You can never change these things. And the L, W, T is also same. Okay. So this is called a feather key. Okay. See feather keys here. See double-headed feather key. This is called, name is double-headed feather key. And this is called single-headed feather key. Okay. And this is called peg feather key. This is called peg feather key. Okay. This type of feather keys is in there. And next we are going to see here double-headed feather key. Okay, over splines. These all are keys. Okay, about keys. And now we are going to see splines. This is also one type of key type. Same transfer the power, but here is see this. This is spline. In this spline, sir, idella sir insert చేసేది ఇక్కడ చూడండి. This is shaft. ఈ షాఫ్ట్ లోపలికి ఇది వెళ్తుంది అనమాట. ఓకే, ఇదంతా రొటేట్ అయినప్పుడు ఆటోమేటిక్ ఈ షంక్ కి వచ్చేసరికి ఏంటంటే ఈ స్ప్రింగ్ వచ్చేసరికి బయటికి ప్రొజెక్ట్ అయి ఉంటుంది. ఈ ప్రొజెక్ట్ అయిన స్ప్రింగ్ లోకి ఇంకొక దాన్ని మెష్ చేస్తాం అనమాట. అప్పుడు ఆటోమేటిక్ గా పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. చూడండి గేర్ షేపుల్లో ఉన్నాయి చూడండి సింపుల్స్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్ గా ఇట్స్ గేర్ షేప్స్.
దీంట్లో సరికి D2 వచ్చేసరికి ఇన్నర్, D1 వచ్చేసరికి అవుటర్ రేడియస్ అండ్ W ఈజ్ ఈక్వల్ టు విడ్త్. స్ప్లైన్స్ గుర్తుపెట్టుకోండి, గేర్ షేప్లో ఉంటాయి. ఓకే, ఈ స్ప్లైన్స్, దిస్ ఇస్ మేల్ స్ప్లైన్ and female spline we can design in couple, and then we can go to fix. Okay, and now here table is there. ఓకే, డిజైన్ ఆఫ్ స్ప్లైన్. ఈ డిజైన్ ఆఫ్ స్ప్లైన్ గీయడం కోసం మనకు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ డయామీటర్స్ ఉన్నాయి. చూడండి, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయామీటర్స్ లో మనకి నెంబర్ ఆఫ్ స్ప్లైన్స్ ఎన్ని ఉండాలి అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ నీడ్ 82 డయామీటర్ అంటే స్ప్లైన్స్ వచ్చేసి 10, 60 అయితేనేమో 8, ఆ విధంగా మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఓకే, మినిమం అండ్ మ్యాక్సిమం మాత్రం గుర్తుపెట్టుకోండి. మినిమం వచ్చేసరికి 14, డయామీటర్ 14కి 6, మ్యాక్సిమం 102 డయామీటర్కి 10. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మధ్యలో వచ్చినవి కూడా మనకి 8, 8, 8, 8 అంటే ఉండే. ఓకే, అండ్ దెన్ నౌ హియర్ మైనర్ రూట్ D2 వచ్చేసరికి ఎంత ఉండాలి, అలాగే W విడ్త్ ఎంత ఉండాలి అనేది కూడా మనకి ఇక్కడ కాలంలో ఉంది. సార్ ఇవన్నీ ఎగ్జాక్ట్లీగా మనం గుర్తుపెట్టుకోవాల్సినంత ఇది ఉండదు, బట్ ఓకే, యూ కెన్ గోయింగ్ టు draw your own way also, no problem. Given diameter, maximum they given this range only. You can just remember this, all those things, 22 to 28 diameter. Okay, they given only like this, so you can remember, put in your mind in this dimensions, it's enough. Okay, no need to all those things to mug up. Okay, and then now here we are going to see Woodruff key. ఇక్కడ చూడండి, ఒక సెమీ సర్క్యులర్ కీ ఉండేదాన్ని Woodruff key అంటాం. దిస్ ఇస్ ద వన్ టైప్ ఆఫ్ key, Woodruff key. And now here Woodruff key also, how to design. See this, the diameter is given. Once you know diameter, look at this. Thickness of key W is equal to 0.25D. Diameter of key D is equal to 3W. So W value వచ్చిందంటే small d కనుక్కోవచ్చు. అంటే small d, look at here, this is small d. ఈ key యొక్క diameter, that will come radius here. Okay, and now here T. See this T, 1.35W, and depth of T1 0.5W plus 1.1 mm, and here depth of keyway in shaft T2, depth of keyway in shaft T2, so 0.85W. Okay, నెక్స్ట్ వన్ వచ్చేసరికి రౌండెడ్ కి. ఇక్కడ చూడండి, సి షేప్, స్క్వేర్ నుంచి రౌండ్ దాకా వచ్చాము మనం. ఇక్కడ మనం చూసినట్టయితే రౌండెడ్ కి ఈ విధంగా ఉంటుంది. ఇక ఇన్సర్ట్ వచ్చేసరికి ఈ విధంగా మనం ఎస్టీస్ ఎలా అయితే ఇన్సర్ట్ చేస్తామో ఆ విధంగా ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ keys. And now next we are going to see cutter joint in next class. Okay, this is the keys, about keys. Now we are going to see first, once again we are going to recall this. First one is we are going to see hollow saddle key. First one is hollow saddle key, and next one is flat saddle key and gibbed key. Okay, gibbed headed key. Now parallel and feather keys. దాంట్లో వచ్చేసరికి పెగ్ కీ, అలాగే సింగిల్ హెడెడ్ ఫెదర్ కీ, డబుల్ హెడెడ్ ఫెదర్ కీ, స్ప్లైన్స్, అండ్ సెకండ్ వన్ హాఫ్ రౌండ్ అంటే Woodruff key, దట్ ఈస్ కాల్డ్ సెమీ సర్క్యులర్ కీ, Woodruff key అండ్ రౌండ్ కీస్. సో ఈ కీస్ అన్ని కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్. ఓకే, ఇంట్లో ఏదో ఒక కీ గురించి మనం డిజైన్ చేయమని అడగచ్చు మ్యాక్సిమం అడిగితే. ఓకే, పాజిటివ్. ఓకే, ఓకే, రైట్. The meeting will end. Okay, 10 minutes time ఉంది మనకి, no problem. So now, okay, I'm going to stop this video.